మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగడం అలవాటు. అయితే టీలో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది అనే సందేహం వస్తుంది. అనేక రకాల టీలలో గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు అంటున్నారు. గ్రీన్ టీలోని సహజ సిద్ధ మూలకాలు అల్జీమర్స్ నుంచి మెదడుకు రక్షణ కల్పిస్తాయనే ఒక అధ్యయనం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రీన్ టీలోని నికోటినమైడ్, ఎపిగాలోక్టేకిన్ గాలేట్ అనే 2 సహజ సిద్ధ మూలకాలు మెదడులోని పాత కణాలు కొత్త వాటిలా చురుగ్గా పనిచేసేందుకు దోహదపడతాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టారు. ఈ 2 మూలకాలు నష్ట నివారణలో తోడ్పడే జీటీపీ అనే కీలక శక్తి అణువులను పునరుద్ధరిస్తాయని వారు పేర్కొంటున్నారు. ఈ ప్రయోగాన్ని వయసు పైబడిన ఎలుకల మీద చేపట్టినప్పుడు అల్జీమర్స్ వ్యాధితో ముడిపడి ఉన్న అమైలాయిడ్ బీటా అనే ప్రోటీన్ మోతాదు తగ్గడాన్ని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మనుషులకు వయసు పైబడినప్పుడు మెదడు కణాలు శక్తిని కోల్పోతూ ఉంటాయి. ఆ కణాలను గ్రీన్ టీలోని 2 సహజ సిద్ధ మూలకాలతో చికిత్స చేసినప్పుడు కేవలం 24 గంటల్లోనే శక్తి మోతాదులు పెరిగి మెదడులో ఆటోఫజీ ఊపందుకుంటుంది. ఈ చికిత్స ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కూడా తగ్గిస్తుంది. గతంలో అల్జీమర్స్ పరిశోధనలో మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో జీటీపీ పాత్రకున్న ప్రాధాన్యాన్ని పరిశోధకులు పెద్దగా పట్టించుకోలేదు. తాజా అధ్యయనంలో వాటిని బలపరుచుకునే మార్గం తెలిసింది. కాబట్టి గ్రీన్ టీతో మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా అల్జీమర్స్ కు అడ్డుకట్ట వేయగలిగే మార్గం సుగమమయ్యింది. కాబట్టి టీలు ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారు సాధారణ టీలు కాకుండా గ్రీన్ టీ తాగితే మెదడు చురుకుగా పాదరసంలా పనిచేస్తుంది. అలా అని అదే పనిగా మాత్రం గ్రీన్ టీలు తాగకండి.